ఒక అసాధ్యాన్ని సాధ్యం చేయడమే రైతు లక్ష్యం అనమాట. సో రైతు దేశానికి వెన్నుముకని ఉట్టిగా అనరు. ఎందుకంటే రైతు కష్టాలు బాధలు ఆయనకి ఎన్నో ఉంటాయి, కానీ పైకైతే ఏం కనిపాడు ఫ్రెండ్స్. ఒక్కసారి రైతుని అర్థం చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో, చివరకు చేరుతుంది ఏ చితికో. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో, చివరకు చేరుతుంది ఏ చితికో. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు బ్లైండ్ డేవ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మరి చూస్తున్నారు మా పొలం అయితే వరిమడి అనమాట. ఇప్పుడు ఇంతకుముందే నాటేయడం జరిగింది. సో నాటైతే చూసుకోండి బాగానే వేశారు, కానీ ఏమంటే కొంచెం గ్యాప్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాట్లలో అట్లే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకనే తొందరగా కావాలా, తొందరగా కూలి పడాలా అన్నట్లు ఉంటుంది, కానీ మనం పొలం వాళ్ళని చూడరు ఫ్రెండ్స్. అయినా పర్లేదు, ఓ రకంగా మంచిగా ఉంది, ఏమంత ప్రాబ్లం అయితే లేదు. అంటే ఏడన్నా ఒకతాను 6 గంటలు కొంచెం లేచి బయటకు వచ్చిండే అనమాట. అదొకటే ప్రాబ్లం ఉంటుంది మనకు, అంతేగాని వేరే ప్రాబ్లం అయితే ఉండదు. మొత్తానికైతే నాట కిందటి దాకా వేయడం జరిగింది. ఆ కింద ఆ గ్యాప్లో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఒకసారి. బ్రైట్నెస్ కొని పెట్టాను చూసుకోండి ఒకసారి. ఆ వాటర్ లాగా కనిపించేది నారు అనమాట. నారు పెరిగిన తర్వాత అలా గ్యాప్లో అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అర్ధెకర మొత్తం ఆడ లాస్ట్ వరకు అయితే వేశారు. ఇంకా అటు లాస్ట్ అక్కడ కింద కూడా ఉంది. సో మీకు దాన్ని కూడా చూపించడానికి ట్రై అయితే చేస్తాను. సో అలాగే మీరు మా పొలం మొక్కజొన్న చెనుగుని చూసుకోండి ఒకసారి. రోజుంత అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను చాలా షాక్ అవుతున్నాను, ఎందుకంటే మొక్కజొన్న అనేది చాలా హైట్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగా ఒక్కోటి చాలా హైట్ ఉంది. ఇంకా ఇది ఏదన్నా కుసనబడిన గుంటి, అంటే మందు తక్కువ నీరు పట్టే గుంటి ఉంటే ఇలా అనేది కొంచెం చిన్నగా ఉంటుంది చూడండి. కొన్ని జర చిన్నగా ఉంది, అక్కడ దాతే జర హైట్ ఎక్కువ ఉంది. సో మీరే చూసుకోండి బాగా. సో మన ఛానల్లో చాలామంది లైక్ చేయకుండా వెళ్తున్నారు. సో మన వీడియో చూసేటోళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసుకోవచ్చు మా పొలంలో అయితే మధ్యలో రాగమని చెట్లు 2 ఉన్నాయి ఫ్రెండ్స్, పక్కనే. చూసుకోండి ఎంత లుక్ అయితే ఉందో. కానీ లుక్ బాగానే ఉంది, కానీ దానివల్ల ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే దాని నీడ పడి పంట అనేది సరిగా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే గాలి ఎక్కువ రావడం వలన ఇట్లా విసిరి గాలి ఎక్కువ వచ్చినప్పుడు నార అనేది ఇట్లా కిందికి వడ్లైన తర్వాత కిందికి పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లాంటి ప్రాబ్లం వస్తుంటాయి. కానీ 6.5 నార దానికి ఎక్కువ యూరియా చల్లితే అట్లా ప్రాబ్లం వస్తుంది, గట్టి మంది చల్లితే ఏం ప్రాబ్లం రాదు. సో వీడియో కనుక మీకు నచ్చినా తెలియదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మరవద్దండి ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వాళ్ళు అదే నాటు వేయడం జరుగుతుంది. నారకట్టలు అయితే తీసుకొని వాళ్ళు కొంచెం కొంచెం అంటే వేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ సాలు వాళ్ళకి అయినంత తగినంత పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొరు గ్యాప్ ఒక్కొరు దగ్గరికి, అంటే ఎవరికి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. మా నాట అయితే ఈరోజు చాలా బాగా వేశారు, పర్లేదు, ఓ రకంగా ఉంది. కానీ ఏమంటే కొన్ని తానులు నారు లేయడం జరుగుతుంది, అయినా పర్లేదు, ఒక రకంగా ఉంది. సో రైతు కష్టాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మరి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. ముఖ్యంగా ఈ వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మరవద్దండి. నాకు ఇంకా ఎవరన్నా తెలియకపోతే చూడవచ్చు, ఎలా చేస్తారు, ఏమన్నా కాంటాక్ట్ చేయవచ్చు, కామెంట్లో చేయవచ్చు.